హాయ్ ఫ్రెండ్స్, నేను మామిడికాయని చేప అంటే పులుసు బదులు మామిడికాయ వేస్తామమ్మా. కొంచెం ఇంత కాయ ఉంటే నేను ముక్కలు కోసి మిక్సీ కొట్టేసాను. ఏమో మొత్తం మీకు తెలుసు కదా, ధనియాలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ, చిన్న చిన్న ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు వేసేసి మిక్సీ కొట్టేసాను. ఇక పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ చేపకు పసుపు, కారం, ఉప్పు వేసాను. దీనికి తాలింపు పెడతాం మనం. ఇదమ్మా ఈ నూనెలోని వేసేసాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ మిక్సీ కొట్టేసాను. తెలుసు కదా మీకు. ఇప్పుడు 3 ఎండు ఉల్లిపాయలు 3 అంటే విడిగా తీసాను, కానీ మళ్ళీ అంటే అవ్వలేదు, పోయింది ఆ వీడియో. నూనెలో అయిపోయింది. ఈ చేప ముక్కలు వేసేసి ఇందులో ఎర్రగా వేయక చేప ముక్కలు ఇందులో ఆల్రెడీ నేను పసుపు, కారం, ఉప్పు వేసిన ముక్కలు ఉన్నాయి. ఇవి ఇందులో వేసేస్తాను అన్నమాట. వేసి ఈ మామిడికాయ పేస్ట్ కూడా వేస్తాను. వేసి నీళ్ళు వేసి దగ్గరికి ఎగరనిచ్చి దింపేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేసుకుంటూ ఉంటేనే, మా ఇంట్లో కొత్తిమీర లేదు. నూనె ఇంకా వేసుకోవచ్చు, నేను తక్కువ వేస్తున్నాను. కొంచెం వేగనిచ్చానమ్మా. ఇవమ్మా అలా వేస్తాను. కొంచెం సర్ది మామిడికాయ పేస్ట్ వేసేస్తాను. ఇంకా పులుపు అది వేయం, ఆల్రెడీ పేస్ట్ వేసేసాను కదా. ఈ నీళ్ళు వేసి అందులో కలిపేసుకోవాలి నల్లగా. మామిడికాయ మన ఇష్టం, పులుపు ఎక్కువ తిన్నవాళ్ళు పెద్ద పెద్దకాయ వేసుకున్న 10 రూపాయల కాయ ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. పెద్ద చేప 1 కేజీ చేప అయితే ఇది కేజీ చేపే, కానీ ఇది నేను ముక్కలు తీసాను అంతే. ఈ ముక్కలకి మామిడికాయ వేసాను. కేజీ అయితే కంపల్సరీ పెద్దకాయ ఒకటి వేసుకుంటే సరిపోతుందిలే. 10 రూపాయల కాయ ఉంటుంది కదా, కొంచెం చిన్నకాయ వేసాను. కారం ఒక పెసరు ఎక్కువైనా ఏముండదు, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దగ్గరికి అవనిచ్చి దింపేయడమే, బాగా ఎగరనిచ్చేయాలి, బాగుంటుంది. అంటే ఒక్క పెసరు ఇలాగ గ్రేవీ ఉంచుకొని దింపుకుంటే, ఉప్పు చూసుకొని దింపేసుకోండి. దగ్గరికి అయిపోతుంది. అలా నూనె పైకి వచ్చిందంటే అయిపోయినట్టే కర్రీ. గ్రేవీ కూడా ఉంటుంది ఇలా ఉంటుంది గ్రేవీ. మన ఇష్టం, ఇంకా దగ్గర చేసుకోవచ్చు, కలుపుకోవడానికి ఉండాలి కదా అనేసి కొంచెం ఎగరనిచ్చి పెట్టేస్తాను.
బేగా అయిపోతుంది, తొందరగా అవుతుంది. మీరు జాబులకు వెళ్ళే వాళ్ళు కూడా సులువుగా చేసేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఎక్కువ వంటోళ్ళ మీద ఆధారపడకండి, వాళ్ళకి కొమ్ములు వస్తాయి. మన పని మనం చేసుకుంటే సులువుగా ఉంటుంది, డబ్బులు మిగులుతాయి. ముందు రోజు తెచ్చేసుకుని ముక్కలు రెడీ చేసి ఉంచుకున్నారంటే అది ఇప్పుడు డీప్లో పెట్టుకున్నాక లగ్గానే బయటకు తీసేసి ఇంక వంట 5 నిమిషాల్లో అయిపోతుంది. అన్నిటికన్నా ఫిష్ కర్రీ బేగా అవుతుంది కదా. చాలా బాగుంటుంది. ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళైతే ఇంకా బాగా తింటారు ఇష్టంగా, పుల్లగాను. ఇంకా ఇందులో చింతపండు అది వెయ్యం, ఇంకా అదే మామిడికాయ గుజ్జుతోటే చేసేసాం అన్నమాట.